ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిరి సొసైటీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి జీలుగు సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినయరెడ్డి మాట్లాడుతూ జిల్లాకి 10,000 క్వింటాల జీలుగు వస్తు ఇప్పటి వరకు 7,500 క్వింటాలు ఆయా మండలాలకు పంపిణీ చేశామని తెలిపారు. సొసైటీ అధికారులతో, సొసైటీ చైర్మన్, డైరెక్టర్లతో ఆయన మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పెరిగిరి సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది అయిపోతే ఆ లేబర్స్ పంపించు లాస్ట్ స్టేజ్ కదా స్టార్టింగ్ డిఎస్ఓ గారికి చెప్తే ఎక్స్ట్రా కొనుగోలు కేంద్రం వాళ్ళు జకరంపల్లి మండలం తొలికొండ గ్రామంలోని స్వయంభూ శిలాతీర్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై సత్యన్యూస్ ప్రత్యేక కథనం. జకరంపల్లి మండలం తొలికొండ గ్రామంలోని స్వయంభూ శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు గోవర్ధన లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. నేడు శనివారం కావడంతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించామని, గిరి ప్రదక్షిణ, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కొండలోని శిల నుండి 365 రోజుల పాటు తీర్థం వస్తుందని తెలిపారు. ఈ తీర్థాన్ని తీసుకుంటే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గోవిందా తర్వాత రండి తీసుకోవచ్చు. అసలు బాడీలు రండి కదా. జై శ్రీమన్నారాయణ. ఈ తొల్లికొండ గ్రామం జకరాన్పల్లి మండలం నిజామాబాద్ జిల్లా తొల్లికొండ అనే గ్రామంలో పెద్ద పెద్ద రాళ్లతోని గుట్ట యొక్క నది భాగంలో మరి గుట్ట చుట్టూరుగా
ఆలయం నిర్మించుకొని పుణ్యక్షేత్రంగా నిర్మించబడింది. ఈ ఆలయం ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి ఎండాకాలము స్వయంభుగా శిలా నుంచి తీర్థం రావడం ఇక్కడ ముఖ్య ప్రత్యేకత. ఇక్కడ ఈ తీర్థాన్ని ఎండాకాలంలో 3 ముంతలుగాను, వర్షాకాలంలో 2 ముంతలు, చలికాలంలో 1 ముంత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది గుట్టల నుంచి స్వయంభుగా అదేచ్ఛగా రావడం జరుగుతుంది. ఇక్కడికి అనేక భక్తులు మరియు వివిధ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. నా పేరు లింగారెడ్డి, మా గ్రామం తొల్లికొండ. మరి నేను ఆలయ కమిటీ మన ట్రస్ట్ చైర్మన్గా మారడం జరుగుతుంది. చిక్కట్లేదు కనుక ఇదంతా భగవత్ మహత్యం అనుకోవాలి. అదేవిధంగా మన ఆలయంలో చైత్ర శుద్ధ పంచమి నుండి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. శ్రీరామనవమి నాడు జాతర రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ధనుర్మాసంలో ధనుర్మాస వ్రత కార్యక్రమాలు ఆచరించబడతాయి. ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశి రోజున విశేషంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా కూడా ఆలయానికి జనాలు పోటెత్తుతారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని మరీ ఆహ్వానం పలుకుతున్నాం, మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు పూర్ణిమ, మా సారు కృష్ణస్వామి. నాకున్నట్టుండి అకస్మాత్తుగా గత కొన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు నేను నడవలేకపోయినా ఇక్కడ తొల్లికొండ స్వామి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆ స్వామి కృపతోని నేను మంచిగా పూర్తి ఆరోగ్యవంతురాలైనా స్వామి దయతోని ప్రతి శనివారం మేము ఇక్కడికి వస్తాము. చాలా సంతోషం అనిపిస్తుంది. స్వామి నన్ను ఒక కన్న తండ్రిలాగా కాపాడిండు. ఈ తొల్లికొండ ఊరన్నా ఈ ప్రజలన్నా మాకు కన్న తల్లి ఊరుగాట్లాగానే అయిపోయింది. చాలా సంతోషం అనిపిస్తుంది. జకరాంపల్లి మండలం తొర్లికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం సక్రమంగా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ నమస్కారం, నాయకులకు కూడా నమస్కారము. మాకు ఇండ్లు లేనందుకు 20 సంవత్సరాలను ఎదురు చూసినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఏడో ఎక్కడో అక్కడో కిరాయికుండి ఇన్ని రోజులు బాధపడ్డందుకు మాకు వాళ్ళ ఇచ్చినందుకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కనకరవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. గత ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చారు. అందులో భాగంగా జకరంపల్లి మండలం తొల్లికొండ గ్రామంలో 30 ఇళ్ళు మంజూరు చేసినటువంటి మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మా గ్రామ తరఫున, లబ్ధిదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెన్నుండి నడిపించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఉత్కమ్ శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక్కొక్కటి హామీని నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మా తొల్లికొండ గ్రామానికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తొల్లికొండ గ్రామానికి 39 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు చేసినందుకు లబ్ధిదారు కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. నిన్నటి నుండి లబ్ధిదారుల ఇండ్ల ప్లాట్ దగ్గర, ఓపెన్ ప్లాట్ దగ్గర ముగ్గులు పోయడం కూడా జరిగింది. వారి పేదింటి ఇల్లు కళ నెరవేరుతున్న సంతోషంలో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంతటి మంచి పథకము ప్రవేశపెట్టినందుకు అలాగే ముఖ్యమంత్రి గారికి, మా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే పేదల పెండిది మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇట్లాంటి మంచి పథకాలు చేసిన రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ గవర్నమెంట్లో రైతులు కానీ, యువకులు కానీ 55,000 ఉద్యోగాలు ఇచ్చిన సంతోషంలో యువకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి రాబోయే రోజుల్లో మంచి మంచి పథకాలు
కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. మరోసారి కూడా ప్రజలు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఆస్వాదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. దీనికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు ఏదైతే ఉన్నదో మన ప్రజాసన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ పేదలకు నిరుపేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే చేపట్టారో అందులో భాగంగా మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి 3,500 ఇవ్వడం జరిగింది. అందులో మన భూపతి రెడ్డి గారు మా తొల్లికొండ గ్రామానికి 39 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అదే భాగంగా ఈ నిన్నటి నుండి మేము ఈ ఏదైతే సొంత ప్లాట్లు ఉన్నాయో ఆ లబ్ధిదారులకు నిరుపేదలకు ముగ్గు పోసి ప్రారంభించడం జరిగింది. దీనికి మా భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామ తరఫున పేరున మా లబ్ధిదారుల పేరు మీద మా భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపోతే ఈ 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంటు ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏదేదో అన్నారు, మా తొల్లికొండకు ఒక్క ఇల్లు కానీ ఏది మాత్రం కట్టి ఇవ్వలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుండి ఒక్కొక్క 5 పథకాలు మేము ప్రారంభించి సంపూర్ణం చేయడం అయింది. అందులో భాగంగా ఈ ఇంద్రమ్మ ఇల్లు కూడా చేపట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు మే 20 తేదీ నిర్వహిస్తున్నామని ఎలక్షన్ కమిటీ సభ్యులు టీ5 రాజేశ్వర్ గౌడ్, ప్రజాశంకరరావు CEO పుట్టి మురళి తెలిపారు. ఈ నెల 20న జరిగే ఎన్నికలకు సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని వారు కోరారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు ఎమిర్ ప్రశాంత్, కార్యదర్శి సురేందర్ గౌడ్, కోశాధికారి గంగుల పద్మారావు, సభ్యులు చేతన్, పింజ సుదర్శన్, కలిగొడ చిన్న, జనాగౌడ్, యాఫే రాజేష్, హరికృష్ణ, చక్రి, హనీఫ్ తదితరులున్నారు. పాతబాడి ఏదైతే ఉందో వాళ్ళ పదవీ కాలం ముగిసింది కాబట్టి సభ్యుల కోరిక మేరకు మెజారిటీ సభ్యులందరూ ఏమంటున్నారంటే నూతన కమిటీని ఎన్నుకుందాం అనుకుంటున్నారు. సో కాబట్టి ఈ నెల 20 తారీఖున మంగళవారం రోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జమాబందీ ఖర్చు లెక్కలు గతంలో బీసీ కమిషన్ దానికి పోయినప్పటికీ కొన్ని జమాబందీ లెక్కల్ని క్లబ్కు సంబంధించిన జమాబందీ లెక్కలు అవన్నీ ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల దాకా 1 అవర్ ఆ లెక్కలన్నీ యూజ్ చేసుకొని ఆఫ్టర్ 11 తర్వాత ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరు అని చెప్పేసారు ఎలక్షన్ పెడతాం 10కు నువ్వు 5 అంటే మిగిలిన 26 మంది అవుతారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, పాత పాలకవర్గం యొక్క పదవీ కాలం ముగిసినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి డేటు ఫిక్స్ చేశాము. ఈ నెల 20 మంగళవారం రోజున ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే నిర్ణయాన్ని ఈరోజు వచ్చిన సమావేశానికి హాజరైన కార్యవర్గ సభ్యులందరూ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఆ రోజు 20 తారీఖు నాడు జరిగే నూతన కమిటీ కార్యవర్గ ఎన్నుకునే ఎలక్షన్ కమిటీ బాధ్యతల్ని చర్లపల్లి రాజేశ్వరన్న టీ5 రాజేశ్వరన్న గారికి ప్లస్ పుట్టిమురళి ప్రజాశంకరరావు దినపత్రిక గారికి ఎలక్షన్ కమిటీ బాధ్యతలను అప్పగించారు. మేము ఆ రోజు సమర్థవంతంగా ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ 20 తారీఖు నాడు జరిగే ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమానికి ఖచ్చితంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఉన్న సభ్యులందరూ హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే అధ్యక్షులు నెమ్లి ప్రశాంత్ గారు కానీ కార్యదర్శి సురేందర్ గౌడ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటి వరకు సమర్థవంతంగా వారి పరిపాలనను 2 సంవత్సరాలు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే నూతన కార్యవర్గానికి కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మరియు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాబోయే ఎలక్షన్ గురించి
చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో భాగంగా ఏదైతే వచ్చే మంగళవారం 20వ తారీఖున ఎలక్షన్కు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సభ్యులందరికీ తెలియజేయడానికి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని సభ్యులందరూ గ్రహించాలని తెలియజేస్తూ ఇదే తుది నిర్ణయము, ఇదే తుది సమాచారము, దీన్ని అందరు సభ్యులు కూడా గ్రహించాలని కోరుతున్నాము. ఒకవేళ మీకు ఎలాంటి ఏదైనా సందేశాలు ఉంటే ఆ రోజు వరకు ఎలక్షన్ కమిషన్ రాజేశ్వర్ గౌడ్ కానీ పుట్టిమురళి గారిని సంప్రదించి మీ అనుమానాలని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి అందరు ఇది తప్పకుండా గ్రహించాలని, మరియు ఏదైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి సభ్యుడు ఆ రోజు అటెండ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఆర్మూరు మండలం పత్తేపు గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి ఎంఆర్పీఎస్ నాయకులు రాము తమ మద్దతు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ అన్ని ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దిక్కులేని నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని, ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉన్న వారికి ముందుగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు పాల్గొన్నారు. ఆనలు పడితే ఇట్లా ఎత్తుపోసుకుంటుంటున్నాం. మా ఇండ్లు మొత్తం ఇండ్లు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకు రాని వాళ్ళకి వచ్చిన ఇండ్లు కూడా తీసేసారు. సార్ మీకు నమస్కారం, మా పేర్లు కూడా తీసేసారు, మీకు దండం పెడతారు. కూలిపోయినాయి, మా కాడిలో భూమి లేదు, కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తింటున్నాం, కొనుకొచ్చుకుంటున్నాం. మాకు ఇల్లు లేదు, అడిలో భూమి లేదు, కూలిపోయిన ఇండ్లలోనే ఉంటున్నాం. మాకు ఇల్లు కావాలి. దయచేసి మీకు దండం పెడతా. మా గవర్నమెంట్ నుంచి మాకు ఏది సౌకర్యం లేదు. మాకు ఏదైనా ఇళ్ళన్నా సౌకర్యం చేయండి. ఉండడానికి తలం ఇల్లు లేదు, మాకు జాగ లేదు, భూమి లేదు, అవతల ఏం లేదు బిడ్డ. మాకు ఇంత ఇల్లు కట్టిస్తే మీ కాల ధర్మాన మీకు ఇంత యాడ్ చేస్తాం బిడ్డ. మేము గరీబులము, మాకేం దిక్కే లేదు బిడ్డ. ఇల్లు కూలిపోయిన అందులో ఉంటున్నాము. కైకిలు చేసుకొని పొట్టకు బతున్నాం బిడ్డ. మేము పొట్టకి బతకలేకుంటున్నాం. ఇంత ఇల్లు సాయం చేయండి మాకు. సాయం చేస్తే బిడ్డ మేము కొంత యాడ్ చేస్తాం. మాకు ఇప్పుడు 30-40 ఏళ్ళ ఈ ఊళ్ళోకి వచ్చి మాకు ఇల్లు లేదు, జాగా లేదు, ఏం లేదు. ఉన్నోళ్ళకే అత్తున్నాయి, లేనోళ్ళకి ఏం లేనే లేదు, అసలే లేదు. కిరాయి ఉంటున్నాము, బతుకుతున్నాం. మేము ఎట్లా బతకాలా? కిరాయి పైసలు కట్టాలా, బతుకుడు బతకాలా? ఉన్నోళ్ళకే వస్తాయే, లేనోళ్ళకి అసలు రావా? ఉన్నోళ్ళకి 2 పిల్లెట్లు వచ్చినాయి సార్ ఈ ఊళ్ళో. మాకు అసలే లేదు, మొత్తానికే లేదు. బతుకుడు ఎట్లా? కిరాయిలకు బతుకుతున్నాము. ఇండ్లున్నోళ్ళకే పేరు వచ్చినాక కొట్టేసి మీకు దండం చేస్తాం. మాకు ఇల్లు కావాలా? మన ఫతేపూర్ ప్రజలకు అందరికీ నమస్కారం. మొదటగా ఏమనగా ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ అని చెప్పేసి ఒక 5 కమిటీ నిర్వహించుకున్నారు. విషయం ఏంటంటే 120 మందో 116 మందో ఇందిరమ్మ ఇళ్ళకి ఎలిజిబుల్ అయితే ఫస్ట్ ఎవరికైతే ఇల్లు కూలిపోయినాయో, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇండ్లుండి ఎకరాల ల్యాండ్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుడు కరెక్ట్ కాదు. మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. అంటే వాళ్ళకి ఇచ్చుట్లా తప్పంటలేం. కాకపోతే కొంతమంది ఒక 5-6 మరీ దీన స్థాయిలు ఉన్నారు. అలా వీళ్ళని చేర్చి మొదటి ప్రాధాన్యతలో వీళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ను కానీ వినయాన్ని కానీ అందరిని కలిసి కోరుకుంటున్నాం ఎంఆర్పీఎస్ పక్షాన. సిరికొండ మండలంలోని సిరికొండ, తూంపల్లి, గడికోల్ సొసైటీల ద్వారా రైతులకు జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఒక్క బస్తా 30 కిలోలు 2-3 ఎకరాలు వాడుకోవాలని, 30 నుంచి 40 రోజుల పంట వాడినప్పుడు జిలుగును నేలలో కలియ దున్నుకోవాలన్నారు. పచ్చిరొట్టె ఎరువు నేలలో కుళ్ళి సేంద్రియ ఎరువు పనిచేస్తుందని, రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందని, నేల సారవంతంగా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిరికొండ, తూంపల్లి, గడికోల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, ఎంఈఓ సిరికొండ, రైతులు పాల్గొన్నారు. వీడియో తీస్తుంది.
భీమ్గల్ పట్టణంలో ఈ నెల 22న లింగాపూర్ చౌత్లో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 22న భీమ్గల్ మండలం లింగాపూర్ చౌత్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సంబంధించి భీమ్గల్ మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ నిర్వహించారు. ప్రతినిధులు మాట్లాడుతూ గురువారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్వాధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ లిక్కలింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు డాక్టర్ చింతకింది కాశీం, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పున్నయ్యలు హాజరవుతున్నారని తెలిపారు. కావున అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన భీమ్గల్ ప్రాంత అధ్యక్షులు ప్రసాద్, ఐక్య సంఘటన నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం బాలయ్య, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు. 22వ తారీఖున భీమ్గల్ మండలం లింగాపూర్ చౌత్లో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి పూర్వాధ్యక్షులు డాక్టర్ ఆర్ లింబాద్రి గారు, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు చింతకింది కాశీం గారు, అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ పున్నయ్య గారు హాజరవుతున్నారు. కాబట్టి దీంతోపాటు బహుజన యుద్ధ నౌక ఏపూరు సోమన్న గారిచే ఆటపాట కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు అంబేద్కర్ ఆలోచన విధానం మీద విస్తృతంగా చర్చ ఉంటుంది. కాబట్టి అలాగే విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ, ముఖ్యంగా విద్యావంతులు, యువకులు, మేధావులు, సబ్బండ వర్గ ప్రజలందరూ కూడా పాల్గొనాలని, అట్లాగే అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు దళిత ఐక్య సంఘటన అధ్యక్షుడు ప్రసాద్ గారు మాట్లాడాల్సింది. ఈ నెల 22వ తేదీన భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంది. మరి భీమ్గల్ పట్టణం మరియు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఉన్నటువంటి దళిత బహుజన సోదరులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మనవి. మరి ఇంత పెద్ద ఈ కార్యక్రమానికి గొప్ప గొప్ప వక్తలు వస్తున్నారు. మన ప్రాంతవాసి అయినటువంటి మరి ప్రొఫెసర్ లింబాద్రి గారు, మరియు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మరి ఛాన్సలర్ అయినటువంటి మరి కాశీం గారు, మరియు మన తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తను గారు, మరి వీళ్ళంతా గొప్ప గొప్ప వక్తలు వస్తున్నారు. మరి బాబాసాహెబ్ ఆలోచన విధానం మీద మరి మంచి ప్రసంగాలు ఉంటాయి. మరి ఏపూరు సోమన్న కళా బృందం చేత మంచి ఆటపాట ఉంటుంది. ఈ గొప్ప కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం మనం ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా చేసుకోలేదు. అంత గొప్ప కార్యక్రమం మరి లింగాపూర్లో నిర్వహించబోతున్నాం. కావున మరి ముఖ్యంగా దళిత సోదరులు, బహుజన సోదరులు ప్రతి ఒక్కరు ఊరున కదిలి రావాలని మరి దళిత ఐక్య సంఘటన నుంచి ఈ పిలుపునిస్తున్నాం. ఈ నెల 22న గురువారం సాయంత్రం 4 గంటలకు భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు ప్రొఫెసర్ లింబాద్రి సార్ గారు, కాశీం సార్ గారు, తర్వాత పున్నయ్య సార్ గారు హాజరవుతున్నారు. అలానే బహుజన యుద్ధ నౌక పెద్దలు ఏపూరి సోమన్న కళా బృందంచే ఆటపాట కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వాన కమిటీ పక్షాన ఆహ్వానిస్తాము. ఇటీవల బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిపై తెలంగాణ మన ముద్రజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు యాసడ నర్సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఇటీవల మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎంపీ ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈటల రాజేందర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో యువజన జిల్లా అధ్యక్షుడు మందుల బాలు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్లన్న, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తిక్, జిల్లా కార్యదర్శి మందుల పోషెట్టి తదితరులు ఉన్నారు. మా బీసీ బిడ్డ, మా మహేష్ అన్న రాష్ట్ర అధ్యక్షుడైనందుకు మేము కూడా బాగా సంతోషపడ్డాం. కానీ నువ్వు ఇంత బీసీ బిడ్డ ఉండి కూడా మా రాజేంద్ర అన్న ఆయన రాష్ట్రంలో ఆయన ఏందో అనేది, ఆయన సుపరిచితుడు ఏందో అనేది నీకు తెలుసు. ఆయన మీద నువ్వు ఎట్లా అనాలనిపించింది అన్న? ఇవాళ మా 60 లక్షల ముంద్రాయిల మనోవేదనకు చెప్పుకోలేకపోతా ఉన్నాం. ఇది నీకు ప్రక్షాళన తప్పు. నీ మాటను నువ్వు కూడా మహేష్ అన్న నువ్వు వెనుక తీసుకోవాలి. కులం గురించి మాట్లాడితే అది తప్పు. ఒక పిసిసి అధ్యక్షుడే ఉండి అటువంటి మాటలు మాట్లాడద్దు. మా మిత్రులు కూడా ఎందరో మాట్లాడుతూ ఉన్నారు. అసలు నీ రాష్ట్రం, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాహుల్ గాంధీది ఏ కులం, ప్రియాంక గాంధీది ఏ కులం?
మరి సోనియా గాంధీది ఏ కులం, ఏ మతము అని అడుగుతా ఉన్నారు. మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పు. వాళ్ళు ఇంతకుముందే గతంలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నారు. మీకు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు సీము నెత్తురుంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. చాత కాకపోతే మాతో చాత కాదని దీపోండి. కానీ మా ముద్రాల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఇంకొక మాట చివరిసారిగా చెప్తాన్నా. రేపు మా రాజేందర్ అన్న ఇవాళ కేసీఆర్ అంటోకి సేవ చేసి 10 ఏళ్ళు 25 ఏళ్ళు రాజకీయం ఉండి 10 ఏళ్ళు పార్టీని కాపాడితే వాళ్ళు కాదన్నందుకు మా నరేంద్ర మోడీ గారు, మరి అమిత్ షా గారు, మరి మా అన్నను హక్కును చేర్చుకొని పార్టీలో కీలకం బాధ్యతలు అప్పచెప్పారు. రేపు కూడా ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని మరి ఏ ప్రభుత్వం చేయనప్పుడు మరి ఆ బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తా అన్న మాటలు కూడా మోడీ గారు, అమిత్ షా గారు చెప్పారు. రేపు రాబోయే రెండు సంవత్సరాల్లో ఎలక్షన్లో మా ముద్రాల అంటే సత్తైందో చూపిస్తాం కొడుకులారా. రేపు మా అన్న ఏ స్థాయిలో ఉంటాడో మేమందరం ఏ స్థాయిలోకి వెళ్ళి పోటీ చేస్తామో అప్పుడు ఏర్పడుతుంది. మీకు దమ్ము ఉంటే మాతో పెట్టుకునేది ఉంటే బేషరతుగా రండి. మా ముద్రాలతో పెట్టుకుంటే ఏందనేది మేమందరం తిరిగి చూపెడతాం. ఇది ఖబర్దార్ అని హెచ్చరిక ఇస్తూ ఇంకొకసారి మా గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే ఖబర్దార్ కొడుకుల్లారా అని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జై